ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో జగన్నాథపురంలో శ్రీ మరిడమ్మపేటలో వేయించేసి ఉన్న శ్రీ మరిడమ్మ అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు తెలిపారు. కాకినాడ నగరంలోని జగన్నాథపురంలో మరిడమ్మపేటలో వేయించేసిన శ్రీ శ్రీ మరిడమ్మ అమ్మవారి 2వ జాతర మహోత్సవాన్ని ఉత్సవ కమిటీ అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొన్నందుకు రాగా ఉత్సవ కమిటీ సభ్యులు సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబును ఘనస్వాగతం పలికారు. శ్రీ 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 మరిడమ్మ అమ్మవారిని సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ శ్రీ 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 మరిడమ్మ అమ్మవారి ఆశీస్సులతో అందరికీ మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆదేశాల మేరకు పెద్దాపురంలో శ్రీ శ్రీ మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ఏ విధంగా వైభవంగా నిర్వహిస్తారో అదే తరహాలో ఇక్కడ కూడా నిర్వహించాలని సూచించడం జరిగిందన్నారు. ఆ మేరకు గత నెల 26వ తేదీన అమ్మవారి జాతర మహోత్సవాలు వైభవంగా ప్రారంభించడం జరిగిందన్నారు. ఉత్సవాలు ఈ నెల 24తో ముగుస్తాయని, శ్రీ 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 మరిడమ్మ అమ్మవారిని ప్రతి ఒక్కరూ దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొన్నారు. సంబరాలు చేశారు. అలాగే గుడి కట్టి కొత్తగా ఒక సంవత్సరం అయింది. ఆ సందర్భంగా మళ్ళీ మేము సంబరాలు చేయాలని పెద్దలు, కుర్రవాళ్ళు అందరూ ఆలోచించి 5 సంవత్సరాలకు ఒకసారి సంబరం చేసేవారు. అటువంటిది 96లో చేశారు. అది 28 సంవత్సరాలు అయిపోయింది. ఈ సంవత్సరం ఘనంగా చేయాలని మన శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వర గారు ఆధ్వర్యంలో, వనబాబు గారు ఆధ్వర్యంలో ఈ సంబరాన్ని జరుపుకుంటున్నాం. అలాగే ఇది 11వ తారీఖు స్టార్ట్ అవ్వి 19వ తారీఖు వరకు జరుగుతుంది. 19వ తారీఖుని 10 రథములతో, కింద యాసాదారులతో, గాజీలతో అన్ని ప్రోగ్రాలు చేస్తున్నాం. అందరూ జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాం. ఈ జయప్రదం చేస్తారని కోరుకుంటూ ఇంకా మా పెద్దలకి అందరికీ వినియోగించుకుని ఇస్తున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి ఎప్పుడెప్పుడు ఈ కార్యక్రమం చేద్దామని ఈ మరిడంపేట గ్రామ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఈ రోజున ఆ యొక్క అవకాశం ఆ మరిడం తల్లి గ్రామ ప్రజలకందరికీ అవకాశం కల్పించింది. కావున ఆవిడికి ధన్యవాద ప్రణామం తెలియజేసుకుంటూ, అలాగే ఎన్ని రోజులకి కార్యక్రమాలు నడిస్తే అన్ని రోజులు కూడా దిగ్విజయంగా చేయించుకొని మమ్మల్ని అందరినీ తరించేయాల్సిందిగా కోరుకుంటూ, జయ మరిడమ్మ తల్లికి, మరిడ మాణిక్యాల తల్లికి, మరిడ మాణిక్యాల తల్లికి. పేటలో ఉండే పెద్దలు ఎన్నో కష్టాలతో ఈ గుడిని నిర్మాణం చేయించి ఈ సంబరం చేయడానికి మాకు ఈ భాగ్యం కలిగించింది తల్లి. 28-29 సంవత్సరాల క్రితం చేసిన సంబరం మళ్ళీ ఇప్పుడు అంతకు రెట్టింపు ఉత్సాహంతో వైభవంగా చేసే భాగ్యం ఆ తల్లి మాకు ప్రసాదించింది. దీని వెనకాల వనబాబు గారి తోడ్పాటు కూడా మాకు ఎంతో ఉంది. వారి సహకారంతో, ప్రజల యొక్క అండదండలతో ఈ సంబరాన్ని దిగ్విజయంగా ఆ తల్లి మాతో చేయించి మమ్మల్ని ముందుకు సాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. కాకినాడ ఆబ్స్ట్రిషియన్స్ అండ్ గైనకాలజీ సొసైటీ ఆధ్వర్యంలో 10వ యాన్యువల్ కాన్ఫరెన్స్ లో గైనకాలజీ, లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీపై ప్రత్యేక సెమినార్ నిర్వహించారు. సెమినార్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ వి గీతశ్రీ, ఆర్గనైజింగ్ కో చైర్పర్సన్ డాక్టర్ కొండమూరి సత్యనారాయణలు మాట్లాడుతూ స్త్రీలలో గైనకాలజీలో లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ, మూత్రాశయ సర్జరీలను కాకినాడ జీజీహెచ్ నుండి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వైద్యులకు వివరించడం జరుగుతుందని తెలిపారు. గైనకాలజీలో వస్తున్న ఆధునిక పద్ధతుల శస్త్రచికిత్సల గురించి వివరించేందుకు ఇటువంటి సెమినార్లు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. 2 రోజుల పాటు ఈ సెమినార్
సెమినార్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 1200 మంది యువ వైద్యులు ఈ సెమినార్లో పాల్గొని శస్త్రచికిత్సలలో మెళకువలు తెలుసుకోవడం జరుగుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా 25 మంది గైనకాలజీ స్పెషలిస్టులు ఈ సెమినార్లో పాల్గొనడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కమిటీ చైర్పర్సన్ డాక్టర్ వై అనురాగమయ్యి, ఆర్గనైజింగ్ సెక్రటరీ సైంటిఫిక్ డాక్టర్ డి ఉషాశ్రీ, ట్రెజరర్ డాక్టర్ లక్ష్మీ కిరణ్, పేట్రాన్లు డాక్టర్ ఎస్ జగదీశ్వరి, డాక్టర్ పిఎస్ రాజు, డాక్టర్ ఎస్ లావణ్య కుమారి, కో చైర్పర్సన్ డాక్టర్ ఏ సత్యవతి, డాక్టర్ జి వనజ, డాక్టర్ జి రవికుమార్, డాక్టర్ బి శ్రీధర్, డాక్టర్ బి సూర్యకుమారి, డాక్టర్ సిహెచ్ కరుణకుమారి తదితరులు పాల్గొన్నారు. ప్రతి స్త్రీకి కూడా నాణ్యమైన వైద్యం అంటే ఇప్పుడు లేడీస్కి చాలామందికి ఇప్పుడు మామూలుగా జరిగే శస్త్రచికిత్సల్లో నార్మల్ విధానాలు కాకుండా లాప్రోస్కోపీ ద్వారా, హిస్ట్రోస్కోపీ ద్వారా ఇంకా ఆల్టర్నేటివ్ వైద్య విధానంలో దీని ద్వారా ఇక్కడ అందరూ డాక్టర్స్కి అవగాహన కల్పించి దాని ద్వారా మంచి క్వాలిటీగా అయిన కేర్ని అందించాలనే ఉద్దేశంతో మేము ఈ కాన్ఫరెన్స్ అరేంజ్ చేశాము. ఈ కాన్ఫరెన్స్కి ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి, భారతదేశం నుంచి కూడా ప్రముఖ వైద్యులు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి వారి యొక్క అడ్వాన్స్డ్ సైన్సెస్ అని ఆధునిక వైద్యాన్ని ఇక్కడ ఉన్న వైద్యులతో షేర్ చేసుకుంటున్నారు. ఇది ఫ్యూచర్లో అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉండి మనం కాకినాడలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా నూతన వైద్య విధానాలతో వైద్యం చేయడానికి వైద్యం సహకరిస్తుందని మేము ఆశిస్తున్నాము. ఇది ఈ రంగరాయ వైద్య కళాశాల ప్రాంగణంలో ఈ 11వ తేదీ, 12వ తేదీ, 13వ తేదీ మేము జరుపుతున్నాము. ఈ గైనకాలజీ అంటే స్త్రీ గర్భకోశ వ్యాధులకు సంబంధించిన ఆబ్స్టిక్స్ గైనకాలజీ విభాగంలో డే టు డే కొత్త డెవలప్మెంట్ అన్నీ జరుగుతున్నాయి. సో ఈ కాన్ఫరెన్స్ అన్నది దృష్టిలో పెట్టుకుని ఈ గైనకాలజీ అసోసియేషన్ ఏం చేసిందంటే ఎవ్రీ ఇయర్ రాష్ట్రంలో ముఖ్య పట్టణంలో ఈ కాన్ఫరెన్స్ జరపాలని చెప్పి నిర్ణయించారు. ఈ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఆబ్స్టిక్స్ గైనిక్ విధానంలో కొత్త శస్త్రచికిత్స విభాగాలు కానీ లేదంటే ట్రీట్మెంట్ విభాగాలు కానీ కొత్త మందులు వాళ్ళ వైద్య విధానం వాళ్ళకి ప్రజలకి అందుబాటులో ఉండేటట్టు తక్కువ ఖర్చుతోటి సామాన్య స్త్రీకి కూడా మంచి వైద్యం అందేటట్టు దృష్టిలో పెట్టుకుని మా పాక్సీ ఫెడరేషన్ ఆఫ్ ఆబ్స్టిక్స్ అండ్ గైనిక్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా బ్రాంచ్ వాళ్ళ యొక్క పిలుపుని పురస్కరించుకొని మేము ఇక్కడ కాకినాడలో ఈ గైనకాలజీ కాన్ఫరెన్స్ చేస్తున్నాం. మా ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీగారు చెప్పినట్టు ఈ కాన్ఫరెన్స్ దేశం నలుమూలల నుంచి రాష్ట్రం నుంచి కూడా. నాటక కళ రాజకీయ రంగానికి పంతం పద్మనాభం అందించిన సేవలు ఎనలేనివని పంతం పద్మనాభం స్మారక కళావేదిక సభ్యులు, నగర ప్రముఖులు కొనియాడారు. పంతం పద్మనాభం వర్ధంతిని పురస్కరించుకుని కాకినాడ కల్పనా సెంటర్లో గల పంతం పద్మనాభం విగ్రహం వద్ద పంతం పద్మనాభం స్మారక కళావేదిక రాజకీయ నాయకులు బుర్ర పద్మనాభం, పెద్దాడ సుబ్బరాయుడు, ఆకుల వెంకటరమణలు పాల్గొని పంతం పద్మనాభం విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంతం పద్మనాభం శతజయంతి వేడుకలు వచ్చే ఏడాది ఘనంగా నిర్వహించేందుకు నిర్ణయించడం జరిగిందని వివరించారు. రాజకీయ నాటక కళారంగానికి ఆయన చేసిన సేవలను వారు కొనియాడారు. ఈ సమావేశంలో బుర్ర పద్మనాభం, యాళ్ల రామకృష్ణ, ఆకుల వెంకటరమణ, పెద్దాడ సుబ్బరాయుడు, కుక్కల పోతురాజు, తుమ్మలపల్లి వాసు, ఉంగరాల వెంకటేశ్వరరావు, జానకిరామ్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. మరి రోజు మనం చూస్తున్నాం, ఒక ఎంపీటీసీ చేస్తే ఎంత సంపాదించారా అనే ఆలోచన తప్పించి ప్రజాసేవ చేయడానికి ఎవరో లేరు. మరి అటువంటి వ్యక్తి మరి రాష్ట్రానికి మంత్రి చేసి కూడా ₹1 కూడా సంపాదించుకోకుండా పేద ప్రజల కోసమే నిత్యం పోరాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శ్రీ పంతం పద్మనాభం గారు. మరి గెతనపల్లిలో నాటక పరిస్థితి ఏర్పాటు చేసి ఎందరో కళాకారులకి మరి రోజు ఒక స్ఫూర్తిదాయకం ఎవరైనా ఉన్నారంటే శ్రీ పంతం పద్మనాభం గారు. మరి ఇక్కడి నుంచి మనం చూసాం, మరి ఆయన శిష్యుడు అయినటువంటి బుర్రా పద్మనాభం గారు 26 సంవత్సరాల నుంచి ఈవేళ ఎన్నో నాటకాలు సూర్యకళామందిరంలో ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ఎందరో కళాకారులకి ఆయన ఈ రోజు వరకు కూడా మరి నిలదొక్కే విధంగా, వాళ్ళందరినీ కూడా నిలదొక్కే విధంగా ఈయన కార్యక్రమాలు చేస్తుంటే ఈ తూర్పుగోదావరి జిల్లా ప్రజలందరూ కూడా ఒక్కసారి బుర్రా పద్మనాభం గారికి కూడా అభినందనలు తెలియజేయాలి. పంతం పద్మనాభం గారికి వేళ నివాళులు అర్పించి మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు మరొక్కసారి మరి బుర్రా పద్మనాభం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 18/11/1926లో జన్మించాడు. ఈ 18/11/2025కి 95 సంవత్సరాలు పూర్తయి ఆయన 100వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాడు. అంటే 2026 సంవత్సరాల ఆయన శత జయంత్యోత్సవాలు ఆయనకి సంబంధించిన పలు ప్రదేశాల్లో ఆయనకు నివాళులు అర్పించు ముగింపు సమావేశంగా
18/11/2026 జగన్నాపల్లిలో చెత్త జయంత్యోత్సవాలు చేసి తదనంతరం పరిషత్తు 5 రోజులు కాకినాడలో చేయాలని మా కార్యవర్గం పంతం ఫ్యామిలీ అందరూ డిసైడ్ అయ్యారు. దానికి అందరి సహకారం తీసుకుంటాం. కార్యాచరణ త్వరలో తెలియజేస్తాం. మా తరానికి ఆ ఆదర్శం వారి యొక్క ఆశయాల అడుగుజాడల్లో మేము కొనసాగుతాం. ముఖ్యంగా రాజకీయ ప్రజా జీవితమే కాదు, కళారంగంలో 19 నాటక కళా పరిషత్ ఒక గొప్ప మరి ఆధునిక తెలుగు నాటక రంగంలో మరి పేర్కొనబడవలసినటువంటి ప్రత్యేకతలు కలిగినటువంటిది ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ పరిషత్తులో మరి ఎం సంజీవి, మరి ఎంబీఎస్ అరుణాధరావు గారు, మరి అదేవిధంగా ఆదివిష్ణు గారు, మరి ప్రకాష్ రావు గారు, ఎన్ఆర్ నంది గారు లాంటి గొప్ప వ్యక్తులు మా జీవితంలో నాటక రంగంలో గెద్దనాపల్లి నాటక కళా పరిషత్ పద్మనాభం గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి పరిషత్తులో పాల్గొనడమే మాకు గొప్ప అదృష్టం అని వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళు పేర్కొంటున్నారు, చెప్పుకుంటున్నారంటే ఆ మహనీయుడికి మనం ఏ విధంగా మరి రుణపడి ఉన్నాం. ఈ జిల్లా చరిత్రని ఒక గొప్ప ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి మార్గదర్శిగా నిలిచారు. వారి ఆశయాల అడుగుజాడల్లో మేము కొనసాగుతామని మరొకసారి చెప్తాం. మన కల్పనా సెంటర్లో ఆయన కంస విగ్రహానికి ఆయన అభిమానులు, కార్యకర్తలు, ఈ తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ పెద్దలు అందరూ కూడా వచ్చి నివాళులర్పించినందుకు చాలా సంతోషిస్తున్నాం. శ్రీ పంతం పద్మనాభం గారు రాజకీయ విలువల్లో ఇంకా ఆయనకి మించినటువంటి ఈ జిల్లాలో ఎవరూ లేరని మనం చెప్పుకోవాలి. ఎంతో నీతి నిజాయితీగా సొంత ఆస్తులను దారాదత్తం చేసి పేద ప్రజలకు ఉచితంగా పంచిపెట్టి చాలా నిష్పక్షపాతంగా ఒకే రాజకీయ జీవితం నడిపినటువంటి వ్యక్తి. ఆయన్ని చూసి ఈ జిల్లాలో చాలా మంది నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ కూడా ఆయన స్ఫూర్తిని నేర్చుకోవాలి, ఆయన అడుగుజాడల్లో నడవాలి అని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. పద్మనాభ గారికి వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ నాయకులు, అలాగే పెద్దలు ఆకు వెంకటరామ గారు, పెద్దారు సుబ్బారెడ్డి గారు, అలాగే ఏళ్ల రామకృష్ణ గారు, బొర్రా పద్మనాభ ఆధ్వర్యంలో ఈరోజు మేము ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఆయన గురించి చెప్పాలంటే పేద ప్రజలకు ఎంతో ఆ భూమిని దానం చేయటం, అదేవిధంగా పేదవాడి ఇంటికి వస్తే ఎన్నో విధాలుగా హెల్ప్ చేయటం ఆయనకి మంచి లక్షణం. ఈ జిల్లాలో కొంతమంది నాయకులు కూడా, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, అధికారం ఉన్న వాళ్ళు కూడా ఆయన చూసి నేర్చుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు పద్మనాభం గారు 26వ వర్ధంతి కార్యక్రమం ఈ కాకినాడ నడిబొట్టిన కల్ప సెంటర్లో ఆయన కాంస్య విగ్రహం దగ్గర ప్రముఖులందరూ కలిపి ఆయన నివాళులు అర్పించడం జరిగింది. అయితే నేటి తరానికి ఒక ఆదర్శంగా తీసుకోవాల్సిన విలువల గల రాజకీయ నాయకులు, అలాగే అపర దాన కర్ణుడు అయినటువంటి వేలాది ఎకరాలు ఆయనకున్న భూమిని అంతా కూడా పేద ప్రజలకి అంకితం చేసినటువంటి ఈ గొప్ప వ్యక్తిని ఈనాటి నాయకులందరూ కూడా ఆదర్శంగా తీసుకుని ప్రజలకి ఆయన యొక్క భావజాలాన్ని అందించాలని కోరుకుంటూ జోహార్ పద్మనాభం. అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్లే అని డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి నాయుడు పేర్కొన్నారు. పెద్దాపురంలో వేంచేసిన శ్రీ మరిడమ్మ అమ్మవారి ఆలయానికి డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి విచ్చేశారు. ఆలయానికి విచ్చేసిన బాబుకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తుమ్మల బాబు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయం వద్ద పెద్దాపురం టీం సభ్యులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని తుమ్మల బాబు పూజా కార్యక్రమం నిర్వహించి ప్రారంభించారు. పెద్దిరెడ్డి నరేశ్వరి బృందం ఆలయ చైర్మన్ శ్రీ హర్ష, ఉత్సవ కమిటీ సభ్యులు, అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. శుక్రవారం అమ్మవారి ఆలయంలో మహిళలకు సామూహిక కుంకుమ పూజ కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చి భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజ కార్యక్రమాన్ని ఆచరించారు. పూజకు హాజరైన మహిళా భక్తులకు పెద్దాపురంకు చెందిన పాలకుర్తి సతీష్, నాగలక్ష్మి దంపతుల చేతుల మీదుగా పసుపు, కుంకుమ, కిస్మిస్ ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు, అర్చకులు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామంలో సుపరిపాలన
పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి వెళ్లి వివరించి కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది కాలంలో గ్రామంలో దాదాపుగా 8,34,00,00,000 రూపాయల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనపర్తి నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు 160.3 కోట్ల రూపాయలు రైల్వే శాఖ నుండి 292.10 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. అలాగే అనపర్తి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు మొత్తంగా 452.4 కోట్ల రూపాయలు, సంక్షేమ కార్యక్రమాల ద్వారా పొందిన లబ్ధి మొత్తం 314.02 కోట్ల చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు నల్లమిల్లి మనోజ్, కూటమి నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక తత్వంతో పాటు సేవా తత్వాన్ని కూడా కలిగి ఉన్నట్లయితే భగవంతుడి దర్శనాన్ని పొందగలమని పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా పేర్కొన్నారు. తన తండ్రి పీఠం అష్టమాధిపతి మొహిద్దీన్ బాద్షాకు సేవ చేసినందుకు పెదపాటి ధర్మయ్య కుటుంబానికి ఒక నూతన గృహాన్ని నిర్మించి కృతజ్ఞతను చాటారు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా. ఈ సందర్భంగా స్థానిక రథాలపేటలో డాక్టర్ ఉమర్ అలీ షా చేతుల మీదుగా పెదపాటి ధర్మయ్య కుటుంబ సభ్యులు నూతన గృహప్రవేశం చేశారు. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా డాక్టర్ ఉమర్ అలీ షా మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో అహ్మద్ అలీ షా, హుస్సేన్ షా, ఐఏఎస్ రిటైర్డ్ అధికారి దాసరి శ్రీనివాస్, పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, జేఎన్టీయూ రిటైర్డ్ ప్రొఫెసర్ ఈశ్వర్ ప్రసాద్, వార్డు కౌన్సిలర్ పెదపాటి రాజేష్, ప్రకాష్, దేవ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. అతను సరైనటువంటి ఉద్యోగం లేకపోవడం చేత ఆర్థికంగా అనేక రకాలైనటువంటి సమస్యలు చుట్టుముట్టుతున్న సందర్భంలో అతనికి నీడ కల్పించాలనేటువంటి ఉద్దేశం చేత ప్రత్యేకించి 8 లక్షల రూపాయలు వ్యయం చేసి ఈ యొక్క గృహాన్ని నిర్మించి ఆ అబ్బాయిని ఒక ఇంటివాడిని చేయాలనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని వెనకాల వారి తండ్రి గారు, మా తండ్రి గారికి చేసినటువంటి హితోధికమైనటువంటి ఆ సేవా తత్పరతాభావం, వారి యొక్క విశ్వాసం, వారి యొక్క లక్ష్యం మా కుటుంబంపై, వారి యొక్క పిల్లలందరూ కూడా ఈ యొక్క విశ్వాసంతో ఉంటూ వారి తండ్రి గారి యొక్క అడుగుజాడల్లో, ధర్మయ్య గారి అడుగుజాడల్లో నడుచుకోవడం ద్వారా ఈ రోజున వారికి ఈ యొక్క అమూల్యమైనటువంటి గృహం బహుమతిగా మా తండ్రి గారి యొక్క సంస్మరణార్థం ఈ గృహాన్ని వారికి మొహిద్దీన్ బాషా నిలయంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఈ రోజున పెద్దలు కలెక్టర్ గారు, మరి ఈశ్వర్ ప్రసాద్ గారు, ప్రొఫెసర్ గారు, సోదరులు అహ్మద్ అలీ షా గారు, హుసేన్ షా గారు, ట్రస్ట్ సభ్యులు అందరూ కూడా ప్రత్యేకించి ఈ కార్యక్రమానికి రావటం, మరి ఈ విధంగా మనం మానవత్వంతో ఉన్నట్లయితే భగవంతుడు అనేటువంటి రూపం మనం దర్శించవచ్చు. భగవంతుడు అనేటువంటి రూపం అన్ని మతాల్లో, అన్ని ధర్మాల్లో, అన్ని చోట్ల భగవంతుడు ఉన్నాడు. అది మన హృదయంలో మానవత్వంతో స్పందిస్తే ఆ భగవంతుడు మనకి దర్శనమిస్తారు. అందుచేత మనందరం కూడా మానవత్వపు విలువలతో ఉన్నట్లయితే జీవితం యొక్క అర్థం పరమార్థంగా పరిణామ రూపంలో గ్రహించి తరించే అవకాశం కలుగుతుంది. అదే భగవతత్వము. కాబట్టి మనందరం కూడా ఆధ్యాత్మికతతో పాటు సేవా తత్పరతా భావాన్ని అలవర్చుకున్నట్లయితే మనం సుఖంగా ఉంటాం, మన తోటివారు సుఖంగా ఉంటారు, మనం ఆనందంగా జీవనం గడిపేటువంటి అవకాశం కలుగుతుంది. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను డ్వాక్రా సంఘాల మహిళలు సద్వినియోగించుకోవాలని మాజీ కార్పొరేటర్ కాకినాడ సిటీ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ సీకోటి అప్పలకొండ కోరారు. కాకినాడ నగరపాలక సంస్థ 8వ డివిజన్ పరిధి కొత్త కాకినాడలో 8వ డివిజన్ డ్వాక్రా సంఘాల సమావేశం జరిగింది. సమావేశానికి ఆర్పి నాగలక్ష్మి అధ్యక్షత వహించడం, మాజీ కార్పొరేటర్ నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు సీకోటి అప్పలకొండ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అప్పలకొండ మాట్లాడుతూ ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను మహిళలకు వివరించేందుకు సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. మహిళా సంఘాలకు కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున రుణాలు మంజూరు చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వార్డు పెద్దలు సీకోటి చక్రం బాబురావు, సీకోలి ప్రసాద్, సామంతుల రాజు, బల్లకుమార్, పెద్ద సంఖ్యలో మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. మీరు చెప్పారు కానీ ఏవైతే ఉన్నాయో మేము అవన్నీ మీకు రాలేని అన్ని రాసుకుని, మా కొండబాబు గారు ఏం చెప్పారంటే ఏ అయితే వాళ్ళకి రాలేదో బుక్ పెట్టుకుని రాసుకుని చెప్పమని చెప్పారు. మేము అన్ని రాసుకుంటాం, మీరు చెప్పిన వల్ల మేము రాసుకుంటాం. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, 4 పిల్లలు ఉంటాం, 4 పిల్లలు 3 ఉంటే 3కి స్కూల్లోను అమ్మఒడి పడ్డదా లేదా, ఎవరికైతే పడలేదు, ఏ కారణం చెప్పిన పడలేదు అని చేసి మేము ఆ పథకాలన్నీ అన్నీ ఇప్పిస్తాం. మీకు కంపల్సరిగా ఎక్కడ లోపం ఉంది, ఆ లోపం ఏంటి, మీకు అరుగుడా కాదా, మీరు అవన్నీ చూసి మేము కంపల్సరిగా ఇప్పించమని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అలాగే ఎమ్మెల్యే కొండబాబు గారు చెప్పారు. అందుకనే మేము పుస్తకం పెట్టి రాస్తున్నాం, ప్రతి సంస్థ కలిపి రాస్తున్నాం.
మీకు గతంలో గవర్నమెంట్ ఏమైతే చేసిందన్నది చూడండి. మీరు ఈ గవర్నమెంట్ ఎలాగన్నదని చూడండి. అసలు టీడీపీ గవర్నమెంట్ అంటేనే ఈ డ్వాక్రా సంఘాలు పెట్టింది ముందుగా ఫస్ట్ గుంట పెట్టింది ఈ గవర్నమెంటే. ఆ వేళ ఫస్ట్ గుంట 100 ఉంటే ఇవాళ 10,000 ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మనకి పశువు కుంకుమ కింద డబ్బులు ఇచ్చారు. పశువు కుంకుమ ప్రతి డ్వాక్రా గ్రూపులకి ఇచ్చారు. అక్కడి నుంచి 100 ఉన్నాయి 10,000 అయిపోయాయి. ఎందుకంటే ప్రతి గ్రూపులకి ఇలాగ ఇస్తున్నారు. మనకి పథకాలు పెట్టారు కాబట్టి చాలా బాగుందని అందరూ సంఘాలు పెట్టుకున్నారు. సంఘాలు అభివృద్ధి చేసిందంటే చంద్రబాబు నాయుడు టైంలోనే. అవునా కాదన్నది మీకే తెలదా. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఏడాది కూటమి పాలనను చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మాడుగుల నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు పేర్కొన్నారు. పరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్ నియోజకవర్గం రమణయ్యపేట పంచాయతీ 1వ వార్డులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ద్వారా అందిస్తున్న సూపర్ 6 హామీ పథకాలను డోర్ టు డోర్ తిరిగి ప్రజల ద్వారా దగ్గరుండి అడిగి తెలుసుకుంటున్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మాడుగుల నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు చేపట్టిన ఈ కార్యక్రమం ప్రజల్లో మంచి ఆదరణ పొందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రామదేవ్ సీతయ్య ద్వారా 1వ వార్డు కార్పొరేటర్ లోవబాబు, అడప ప్రకాష్ నాయుడు, కొండపల్లి నాగబాబు, పిల్లి శ్రీధర్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అది ఇటుకో ఇళ్ళు ఇవ్వాలా లేకపోతే ఇవ్వాలా అని చెప్పి ప్రభుత్వానికి మేము యాప్లో ఫీడ్ చేసి లావబాబు గారు అంతా కూడా పంపించడం జరుగుతుంది. ఏదైనా ప్రభుత్వం బాగుందనే 95% చెప్పడం జరిగింది. వీళ్ళంతా కూడా మేము ఎందుకు అంటున్నామంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న నాయకుడు. ఆ రోజు ఏ మాట అయితే ఇచ్చాడో ఆ మాట నెరవేర్చకుండా పోయిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. నెరవేర్చే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కనుక క్లియర్గా మేము చెప్పాం. ఆ రోజుకి 3 గ్యాస్ బండ్లు ఇస్తాం, తల్లికి వందనం ఇస్తాం, రైతు భరోసా ఇస్తాం, అదేవిధంగా ఉచిత బస్సు ఇస్తామని చెప్పాం. అది కూడా ఆగస్టు 15 నుంచి కూడా జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా చెప్పిన పనే చేస్తూ ఉన్నాం. మరి పనికిమాల ప్రభుత్వం ఆ రోజు పనిచేసి ఎవరికి ఎక్కడ ఇచ్చారో తెలీదు, ఏ ఊరోళ్ళకి ఏ ఊరు ఇచ్చారో తెలీదు. ఇవాళ పరిస్థితి ఏంటంటే వీళ్ళకి ఎక్కడో పండూరులో ఇచ్చారని అంటున్నారు. పండూరులో చూస్తే పట్టాలు లేవని అక్కడ వాళ్ళు అంటారు. ఎంత కన్ఫ్యూజ్గా తలం కనిపించట్లేదు. గొయ్యి ఇచ్చారు, నువ్వు ఇచ్చారు అని చెప్పారు. అలా కాకుండా దీని మీద కూడా క్యాబినెట్లో మంత్రి గారికి చెప్పి, ఇన్ఛార్జ్ మంత్రి గారు వస్తారు, నారాయణ గారికి చెప్పి దీని మీద ఒక క్లారిటీ తీసుకుంటామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈ 1వ వార్డు, 2వ వార్డు, 3వ వార్డులో ప్రజలందరూ కూడా మై టీడీపీ యాప్లో డౌన్లోడ్ అయ్యి ఫీడ్ చేసుకుని బయటకు వచ్చి పందర్ కార్డు కావాలా, ఆధార్ కార్డు కావాలా, లేదా ఇంకోటి కావాలో చెప్తే దాన్ని ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని పలువురు వక్తలు పేర్కొన్నారు. లయన్స్ విజన్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రతిష్టాపన ఉత్సవం స్థానిక చల్లా ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది. ఇన్స్టిలేషన్ ఆఫీసర్గా డాక్టర్ బాదం బాలకృష్ణ పాల్గొని, లయన్స్ విజన్ అధ్యక్షురాలుగా నల్లమిల్లి శ్రీదేవిరెడ్డి కార్యదర్శిగా, బులుసు శ్రీవాణి కోశాధికారిగా డాక్టర్ వి జయలక్ష్మి బాధ్యతలు స్వీకరింపజేశారు. నూతన అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన నల్లమిల్లి శ్రీదేవిరెడ్డి మాట్లాడుతూ గతంలో అధ్యక్షులు నిర్వహించిన ప్రాజెక్టులను కొనసాగిస్తూ సభ్యుల సహకారంతో పూర్వాధ్యక్షుల మార్గదర్శకంలో మరిన్ని కార్యక్రమాలను చేపడతామని చెప్పారు. ప్రథమ ఉపాధ్యక్షురాలుగా రాజేశ్వరి అజ్జరపు, ద్వితీయ ఉపాధ్యక్షులుగా దేవి హర్షిత నేదినూరి, క్లబ్ అడ్మినిస్ట్రేటర్ రామసుందరి ముంజులూరి, మెంబర్షిప్ కమిటీ చైర్పర్సన్గా లక్ష్మీ నాగిరెడ్డి, సర్వీస్ కమిటీ చైర్పర్సన్గా రాజేశ్వరి ముత్తా, మార్కెటింగ్ కమిటీ చైర్పర్సన్గా విజయలక్ష్మి, చల్లా డైరెక్టర్గా లక్ష్మీ ప్రసూన మాండలిక, శంకరి తంగిరాల, వాణిశ్రీ వక్కలంక, రాజేశ్వరి తటపర్తి, మీనాక్షి ఉప్పులూరి ప్రభాతులు కూడా బాధ్యతలు స్వీకరించారు. క్లబ్ తక్షణ మాజీ ప్రెసిడెంట్ బి ప్రసూన మాండలిక మాట్లాడుతూ తాను సంవత్సర కాలం 150కి పైగా సేవా కార్యక్రమాలు నిర్వహించడమే కాక ప్రతిభగల విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ఆర్థిక సహకారాన్ని ఇచ్చామని చెప్పారు. విజన్ క్లబ్ సేవా ప్రగతికి సహకరించిన సభ్యులకు మరియు సీనియర్ లయన్స్ మిత్రులకు లక్ష్మీ ప్రసూన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నారు. ముఖ్య అతిథిగా ఐపీడీజీ ఈవీవి ఈశ్వర్ కుమార్, కీనోట్ స్పీకర్గా జేఎన్టీయూ ఫార్మర్ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కేవీఎస్జీ మురళీకృష్ణ, గౌరవ అతిథులుగా ప్రథమ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ చిట్నేడి శ్రీనివాస్, సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ పి ఉమామహేశ్వరరావు, పీడీజీ వేలూరి సూర్యనారాయణ, పీడీజీ ముంజులూరి విశ్వేశ్వరరావు, ప్రత్యేక అతిథులుగా జోన్ చైర్పర్సన్ మైలవరపు సత్యనారాయణ, క్లబ్ అడ్మినిస్ట్రేటర్ ముంజులూరి రమాసుందరి, క్లబ్ పూర్వాధ్యక్షులు మండలిక ప్రసూన, నల్లమిల్లి సత్యరెడ్డి, మండలిక వెంకట శాస్త్రి, చల్లా నిరంజన్, బులుసు కిషోర్ కుమార్, అడవాల రత్న ప్రసాద్తో పాటు వివిధ క్లబ్లకు చెందిన సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. లయన్స్ విజన్ టైలరింగ్ సెంటర్లో శిక్షణ పొందిన మహిళలు రూపొందించిన వివిధ వస్త్రాల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. మహారాజు ఒకరోజు వాళ్ళ మంత్రులు సమావేశపరిచారు. నాకు ఈ మధ్యన ఎవరిలో పొడి చేస్తున్నట్టు, చెప్పేస్తున్నట్టు, గుర్రాలు నరికేస్తున్నట్టు కళ్ళు వస్తున్నాయి. ఈ
చెప్పండి అందరూ కలిసి పైకి. పరస్పరం ప్రశంసించుకుందాం, ప్రశాంతంగా జీవిస్తాం. లైఫ్లో ఇవాళ ఫ్యామిలీ లైఫ్లో ఎక్కువగా కొనబడుతుంది ఏంటో తెలుసండి, ఈ పరస్పర ప్రశంస. అవసరం ఉన్నా లేకపోయినా వెరీ గుడ్ అనేది ఉండట్లా. అందుకే ఇవాళ చాలా బ్రోకెన్ ఫ్యామిలీస్. నేను జేఎన్టీయూ కాకినాడ బయట 27 దేశాల్లో సుమారు ఒక 25,000-3,000 ప్రోగ్రామ్స్ ఇచ్చుంటాం. ఇండియా అంతా పిచ్చి ఎదిగాను. ఆంధ్రప్రదేశ్ అయితే చెప్పక్కర్లా, ఏ గవర్నమెంట్ స్కూల్ పిచ్చినా వెళ్ళిపోతాను. ఇవాళ ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే ఒక స్టూడెంట్ని ఏదో మాట్లాడుతూ ఏంటి నీ స్పెషాలిటీ ఏంటి అడిగా, సరదాగా అడిగితే అతను ఏం చెప్పాడంటే, నా గ్రేట్నెస్, ప్రతి వాడిని ఏదో గ్రేట్నెస్ నీలో ఏదో ఉంటుంది చెప్పరా అంటే, ఆడేం చెప్పాడంటే మాది కంబైన్డ్ ఫ్యామిలీ సార్, మాది అదే నా స్పెషాలిటీ అని. మేము లైన్స్లో విజన్ నుంచి నేర్చుకుని వచ్చాం. మీ సంపాదనలో మీరు కూడా బాగా ఉందని మీరు వీలున్నప్పుడల్లా ఈ లైన్స్లో విజన్ గురించి చెప్పాలని మా రిక్వెస్ట్ అమ్మా మీ అందరికీ. కానీ మీరు ఎప్పుడూ కూడా మీ మనసులో ఉంచుకోవాలి. ఇంతటి ఈ క్లబ్ చాలా సర్వీస్ యాక్టివిటీస్ ఆడలో 5,000 కట్టినా తిరిగి మనిషి ఒక్కొక్కరు ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు చేసుకుంటే కానీ ఆ కార్యక్రమాలు చూస్తాము. ఆశ్రమ శ్రావణిలో వృద్ధులకు ప్రతి నెల 1000 పంపిణీ చేయడం కానీ, ఎయిడ్స్ పేషెంట్స్కి ప్రతి నెల గ్రోసరీస్ ఇవ్వడం కానీ, మందులు ఇవ్వడం కానీ, ఈ లాస్ట్ ఇయర్ కూడా చక్కని కార్యక్రమాలు చేసి అందరికీ స్ఫూర్తిదాయకంగా. విషయం ముఖ్యం చెప్పాలంటే వాళ్ళ క్లబ్లో నో డ్రాపింగ్స్ అండి. 3-4 యాడ్ చేయడం కానీ డ్రాపింగ్ లేదు. ఈ క్లబ్ చూస్తుంటే మనకి మెంబర్ని ఎలా ఎంగేజ్ చేయాలని మెయిన్ మన లైన్స్లో పెద్ద ఇబ్బంది ఏంటంటే రిటర్న్షిప్. మనం 14 లక్షల ఉండిపోతున్నాం. ఇలాంటి క్లబ్బుల్లో నిజంగా మనం కేస్ స్టడీ కింద చూస్తే కనుక మెంబర్స్ని ఎలా రిటైన్ చేయాలంటే ముందు మెంబర్స్ని ఎంగేజ్ చేయాలి. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5-C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4-L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. కాకినాడ నాగమల్లి తోట జంక్షన్ లో గల ద్వారంపూడి పద్మావతి భాస్కర్ రెడ్డి కళ్యాణ మండపంలో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న పాన్ ఇండియా జ్యువెలరీ షో కాకినాడ ప్రజలను ఎంతగానో అలరిస్తుంది. రానున్న శ్రావణ మాసం వివాహాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన బ్రైడల్ కలెక్షన్ తో పాటు యాంటిక్ కలెక్షన్ ని ఎగ్జిబిషన్ లో ఉంచారు. ఈ జ్యువెలరీ షోలో కాకినాడకు చెందిన శ్రేయ జ్యువెలరీ స్టాల్ నగర ప్రజలకు విశేషంగా ఆకట్టుకుంది. ప్రత్యేకించి బీడ్స్, డైమండ్స్, గోల్డ్ తో రూపొందించిన జ్యువెలరీని చూసి కొనుగోలు చేసేందుకు నగర ప్రజలు ఉత్సాహంగా తరలివస్తున్నారు. ఈ షోలో ప్రత్యేకించి లైట్ వెయిట్ ఆర్నమెంట్స్ తో పాటు వినూత్న డిజైనర్ జ్యువెలరీ, గోల్డెన్ జ్యువెలరీని అందుబాటులో ఉంచామని శ్రేయ జ్యువెలరీ అధినేత నీలిమా సోమేష్ దంపతులు తెలియజేశారు. ఈ ఎగ్జిబిషన్ ఆదివారంతో ముగియనున్నదని చెప్పారు. నమస్తే. ఈరోజు మేము కాకినాడలో పాన్ ఇండియా జ్యువెలరీ షోలో ఒక నెంబర్ ఆఫ్ స్టాల్ కండక్ట్ చేస్తున్నాం. మన శ్రేయ జ్యువెలరీస్ కాకినాడ ఎగ్జిబిషన్లో ఈ స్టాల్ ఏంటంటే మీకు డైమండ్స్ కానీ, గోల్డ్ కానీ, మొత్తం అన్ని రకాల ఐటమ్స్, లైట్ వెయిట్ జ్యువెలరీ కానీ ప్రతిదీ కూడా అవైలబుల్ ఉంది. నెంబర్ ఆఫ్ కస్టమర్స్ వస్తున్నారు, హ్యూజ్ రెస్పాన్స్ ఉంది. మీరు వచ్చి మా రేపు కూడా ఈ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నాము. మీరు అందరూ వచ్చి లైట్ వెయిట్ జ్యువెలరీ, హెవీ వెయిట్ డైమండ్స్ అన్నీ తీసుకోవాలి. ఏపీఐఐసీ కాలనీ వద్ద గల కనకదుర్గమ్మని శాకంబరి ఉత్సవాలను పురస్కరించుకుని పండ్లు, కూరగాయలతో అలంకరించారు. ఆధ్యాత్మికవేత్త గల్లా సుబ్బారావు మాట్లాడుతూ ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి శాకంబరీదేవి ఉత్సవాలు నిర్వహిస్తారని అన్నారు. అమ్మవారు మహాశాకంబరి రూపంలో భక్తులకు దర్శనమిస్తారని అన్నారు. మహాశాకంబరి రూపంలో అమ్మవారిని దర్శిస్తే పుణ్యప్రాప్తి లభిస్తుందన్నారు. డాక్టర్ శిరీష మాట్లాడుతూ ప్రజలు శుభ్రంగా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి ఏటా ఆషాఢ మాసంలో ఈ శాకంబరి ఉత్సవాలు నిర్వహిస్తారని అన్నారు. శాకంబరి ఉత్సవాలు నిర్వహించడంలో ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్యం కూడా ఇమిడి ఉందన్నారు. అలంకరించిన
అన్ని రకాల కూరగాయలను భక్తులు ప్రసాదంగా వండుకోవడంతో ఆరోగ్యం ఇనుమడిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు భవానీ, మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్, ప్రసాద్ నాయుడు, బుద్ధరాజు, సత్యనారాయణరాజు, ఎస్శ్రీ నాగేష్, నాగభూషణం భక్తులు పాల్గొన్నారు. పూర్వకాలం దుర్గంలోనే రాక్షసుడు వేదాలను అపహరించి వర్షాలు లేకుండా చేస్తే లోకంలో కరువు కాటకాలు వచ్చింది. ఆ కరువు కాటాలను భరించలేక ప్రజలంతా కూడా దేవతలందరూ కూడా ఈ అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారు అప్పటికప్పుడు ఈ ప్రజల ఆకలి తీర్చడానికి శాఖములు పుట్టించి, అంటే శాఖములు అంటే ఆకుకూరలు, కాయగూరలు, అనేక రకాల కాయగూరలతో పుట్టించి అందరి యొక్క ఆకలి తీర్చి అమ్మగా ఆవిడ ఆ రోజున అంతర్జాత ఏర్పడింది. పార్వతీదేవి ఆవిడని కటాక్షరి కూడా అని ఆ రోజుల్లో అందరూ భావించారు. మరి అలాంటి ఉత్సవం ప్రతి సంవత్సరం కూడా మనం జరుపుకుంటున్నాం. మరి ఈ ప్రతి అమ్మవారి ఆలయాల్లో, ముఖ్యంగా దుర్గాదేవి ఆలయాల్లో, అలాగే పార్వతీదేవి ఆలయాల్లో, అలాగే మరి రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయాల్లో, కాళికా అమ్మవారి ఆలయాల్లో అమ్మవారికి ఈ శాఖములతో ప్రత్యేక పూజలు నివేదించి ఆ శాఖములన్నింటినీ కూడా సాయంకాలం పేదలకి అందరికీ కూడా బేల్సాదరికి పంచ జంతుజాలంలో వాటల్లో అవి జీవం పోయిన తర్వాత ఉండదు. కానీ ఏమైనా కూడా ఒక కొబ్బరికాయ వచ్చిన ఒక అరటి దాంట్లో ఉన్నా కూడా అవి ఒక పవిత్రంగా మనకి మళ్ళీ సృజన శక్తి ఇచ్చేటువంటిది. ఎలాగో శాకాంబరిగా ఏవైతే ఉన్నటువంటి కూరగాయల్లో శాఖలతో ఉన్నటువంటి వాటిలో ఆ ఉన్నటువంటి ఆ శక్తి కానీ ఆ పరాశక్తి యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, మాతృరూపేణ సంస్థిత, శాకాహార రూపేణ సంస్థిత అన్నట్టుగా ఈ శాకాంబరిగా సుఖదాయి, వరదాయి, శాకాంబరీదేవి అనుకుంటూ ఈరోజు ప్రత్యేకంగా అమ్మలగన్నయమ్మ దుర్గమ్మని కొలిచేటువంటి విశిష్టతగా మనకి రమణీయపేటలో రమణీయత చేసినటువంటి ఆ విశిష్టత కనుక అందరికీ కూడా సుఖాన్ని, ఆయురారోగ్యం, ముఖ్యంగా ఎందుకంటే ఆషాఢ మాసం నుంచి మనకి ఏదైతే తర్వాత దక్షిణాయనం వస్తుందో అది యమధనుష్ట అంటారు. అంటే రోగాలకి వాటికి యముడి యొక్క ధనుష్ట కోరలు తెరుచుకుంటాయట. అందుకని యోగ నిద్రలోకి వెళ్తాడు శ్రీహరి కూడా. ఏదైతే ఆ చాతుర్మాస దీక్ష విశేషం ఆరంభమవుతుందో ఆ దక్షిణానికి వెళ్ళేప్పుడు అందరికీ రోగాల నుంచి వాటి నుంచి రక్షించేటువంటి శక్తి అమ్మ శక్తే కనుక ఆదిపరాశక్తి దుర్గమ్మ రూపంగా అందరినీ ఆయురారోగ్యాలతో రక్షించాలని కాకినాడ స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠంలో స్వామివారి కాంస్య కవచ ధారణ పూర్తయిన సందర్భంగా 108 నిర్వహిస్తున్న వారాల పాటు శ్రీవారి జపయజ్ఞ పాలన కార్యక్రమంలో భాగంగా శ్రీ రాజలక్ష్మి సమేత భావనారాయణ స్వామివారి ఉత్సవ మూర్తులకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు పీఠం ఉపాసకులు దూసలపూడి రమణరాజు పేర్కొన్నారు. కాకినాడ దూసలపూడి వారి వీధిలో గల స్వయంభూ భోగి గణపతి పీఠంలో స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు వైభవంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు తరలివచ్చి పిండి దీపాలు వెలిగించి స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా పీఠం ఉపాసకులు దూసలపూడి రమణరాజు మాట్లాడుతూ స్వామివారి కాంస్య కవచ ధారణ పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుమల తిరుపతి శ్రీవారి బస్ యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గణపతికి స్వయంభూగా వెలిసిన తర్వాత కాంస్య కవచ ధారణ యజ్ఞంలో భాగంగా తిరుమల తిరుపతి పాదయాత్రతోటి ఆ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నిర్వహణ జరుగుతూ ఉంది. ఆ సందర్భంలోనే 24 మాసాల పాటు సంకష్టహర చతుర్థి ఉపవాసాలు చేసినటువంటి వారితో మాసోత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. సోమవారం నాడు 14వ తారీఖున ఈ నెల సంకష్టహర చతుర్థి. కాబట్టి సంకష్టహర చతుర్థి ఉపవాసం చేయాలనుకున్నటువంటి వారు తెల్లవారుజామున 6 గంటలకి ముందుగానే, సుప్రభాత వేళకి ముందుగానే స్నానాలు చేసి భోగి గణపతి పీఠానికి వచ్చినట్లయితే ఇక్కడ నగర సంకీర్తన జరుగుతుంది. తర్వాత గణపతికి నివేదించినటువంటి నైవేద్య ప్రసాదం వారికి అల్పాహారంగా ఇవ్వడం జరుగుతుంది. మధ్యాహ్నం ఉపవాసం చేస్తారు. రాత్రి చంద్రుని చూసిన తర్వాత ఈ యొక్క దీక్ష విరమణ చేయడం జరుగుతుంది. తద్వారాగా 24 నెలల పాటు ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. 108 వారాలు పూర్తయిన తర్వాత తిరుమల తిరుపతి పాదయాత్ర, కోల సంబరము, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ ఉత్సవం, భారీ అన్న సమారాధన కార్యక్రమాలు భోగి గణపతి పీఠంలో జరుగుతూ ఉన్నాయి. లోక కళ్యాణార్థం జరిగేటువంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా స్వయంభూ ఆశీర్వాదం పొందవలసిందిగా గణపతి పీఠం స్వాగతిస్తోంది. ఇంటి జరిగే ఫంక్షన్లకు, అనవసర ఆర్భాటాలకు పోకుండా ఆ సొమ్మును సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించి జన్మసార్థకం చేసుకోవాలని జనసేన నాయకుడు మాదారపు తాతాజీ పేర్కొన్నారు. తిమ్మాపురం గ్రామంలో గ్రీన్ఫీల్డ్ అందుల పాఠశాలలో తిమ్మాపురం గ్రామ నాయకులు తలాటం బుజ్జిబాబు, మాధవరపు తాతాజీ, తలాటం దుర్గబాబు, రంబాల రమేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాయపురెడ్డి రాజా పుట్టినరోజు వేడుకలు, అందులో చిన్నారులతో కేక్ కటింగ్ చేశారు. పాఠశాలలో ఉన్న అందుల విద్యార్థులకు స్వీట్స్, చాక్లెట్, ఫ్రూట్ బిస్కెట్స్ పంపిణీ చేశారు.
చేశారు. మాధవరపు తాతాజీ, తలటం బుజ్జిబాబు, రంబాల రమేష్, బత్తుల దొరబాబు మాట్లాడుతూ రాయరపు రెడ్డి రాజా నిరంతరం పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన బంగారు కుటుంబం పథకం ద్వారా 6 విద్యార్థులను దత్తత తీసుకుని చదివిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆకుల వెంకటరమణ, చక్రధర్, ఏసు సోమేశ్వరరావు, చంటిబాబు, శ్రీను, రాజు, నాగేశ్వరరావు, తిమ్మాపురం గ్రామ నాయకులు పాల్గొన్నారు. ఫ్రూట్స్ పంచడం జరిగింది. అన్నయ్య బిజినెస్ రంగాల్లో ఎంతోమందికి ఎన్నో ఉపాధి కల్పించి సాయం చేశాడు. అలాగే రాజకీయ రంగాల్లో కూడా ఎంతోమంది పేదలకి సేవా కార్యక్రమాలు చేయాలని అన్నయ్య అంచెంచెలుగా రాజకీయాల్లో ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకి ఎలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకుండి అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలతో ఎప్పుడే హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ బంగారు కుటుంబం అనే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు పెట్టిన దాంట్లో 6 పిల్లలకి విద్యా సంబంధించి 6 పిల్లల్ని ఆయన దత్తత తీసుకుని చదివించడం జరుగుతూ ఉంది. అలాగే అన్నయ్య ఇలాంటి బిజినెస్లో ఉన్నప్పుడు ఎంతోమంది పిల్లలకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. పొలిటికల్గా రాబోయే రోజుల్లో పొలిటికల్గా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారని చేయాలి. అన్నయ్య అన్ని రకాలుగా రాజకీయ రంగాల్లో ఎదగాలని కోరుకుంటూ ఆడ తమ్ముళ్ళు అందరూ మేము కోరుకుంటూ ఉన్నాం. అజ్విటి రాజారావు గారి పుట్టినరోజు ఈరోజు 12వ తారీఖు. ఈ ఎన్నో పుట్టినరోజులు ఇలాగే జరుపుకోవాలని, ఆరోగ్యాలతో ఉండాలని, నిన్ను నూరేళ్ళు ఉండి వెనకాల యూత్ని ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా మనసారా కోరుకుంటున్నాం. ఎవరైనా సరే చిరునవ్వుతో పలకరించే మా రాజా అన్నయ్య గారి పుట్టినరోజు ఈరోజు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, వారికి ఆ దేవుడు అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు ఇచ్చి ఎల్లవేళలా కాచి కాపాడాలని కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే ఈరోజు వారి యొక్క పుట్టినరోజు పురస్కరించుకుని తిమ్మాపురం గ్రామంలో ఉన్నటువంటి బ్లైండ్ స్కూల్లో పిల్లలకి అందరికీ కూడా చాక్లెట్లు, బిస్కెట్లు, పళ్ళు ఏర్పాటు చేయడం అనేది, అలాగే ఆయన యొక్క త్యాగశీలి మృదు స్వభావమైనటువంటి రాజా గారి ఆశయాలతో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసినటువంటి బంగారు తల్లి పథకం ద్వారా 6 పిల్లలను దత్తత తీసుకుని వారికి విద్య మరియు వైద్యం, ఆరోగ్యం, అన్ని అవసరాలు కూడా చూసే విధంగా రాయపురెడ్డి రాజా గారు ఒక 6 పిల్లలను దత్తత తీసుకోవడం జరిగింది. ఇలాంటి దహన కార్యక్రమంలో ఆయన ఎప్పుడూ అందవేసిన చెయ్యి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో అంచెలంచెలుగా వెదగాలని, అలాగే రాజకీయ రంగంలో కూడా ఆయన మున్ముందు ఎన్నో పదవులు అధిరోహించాలని, వారికి వెనకుండి మా యొక్క సపోర్టు ఎప్పుడు ఇలాగే నిరంతరం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఆపదలు ఉంటే నేనున్నానని ముందుకు వచ్చే మహోన్నత వ్యక్తి శ్రీ రాయపురెడ్డి సూరిబాబు రాజా గారికి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చాలా సంతోషం. రాజాగారి పుట్టినరోజు అని తెలిసిన వెంటనే తిమ్మాపురం తాతాజీ, బుజ్జిగారి టీము ముందుకు వచ్చి మా గ్రామంలో బ్లైండ్ స్కూల్ ఉంది, వాళ్ళందరికీ కూడా మంచి కార్యక్రమం చేద్దామని చెప్పి ఈరోజు రాజాగారి పుట్టినరోజు ఎంతో ఘనంగా ఇక్కడ జరపడం చాలా సంతోషం. ఈ బ్లైండ్ స్కూల్లో పిల్లలందరికీ కూడా చాక్లెట్లు, బిస్కెట్లు, ఫ్రూట్స్ ఇచ్చి ఒక మంచి కార్యక్రమం నిర్వహించినందుకు తాతయ్య గారి టీంకి అభినందనలు తెలియజేసుకుంటూ, రాజా గారు చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బంగారు కుటుంబం అనే కార్యక్రమంలో ఒక 6 దత్తత తీసుకుని వారందరికీ కూడా విద్య, వైద్యం కూడా చేస్తానని ముందుకు రావటం, అలాంటి వ్యక్తి ఎప్పుడూ కూడా ఆయురారోగ్యాలతో వ్యాపార రంగంలోని, రాజకీయ రంగంలోని కూడా ఎంతో అభివృద్ధి చెంది ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఆయనకి ఇచ్చి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, రాజకీయ పరంగా ఎంతో మంచి ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పి ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి రాయపురెడ్డి రాజా గారికి జన్మదిన శుభాకాంక్షలు. తమ సంక్షేమ సంఘం తరపున ప్రతి నెల ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు అందజేస్తున్నట్లు కోరమండల్ మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు వెంకట దుర్గావతి తెలిపారు. కోరమండల్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ రమణేపేట అడబాల ట్రస్ట్ కార్యాలయంలో కోరమండల్ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకుల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షురాలు వెంకట దుర్గావతి మాట్లాడుతూ తమ సంక్షేమ సంఘం తరపున ప్రతి నెల ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు అందజేస్తున్నామని అన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి జి కృష్ణమోహన్ మాట్లాడుతూ పరోపకారం, పరిమళత్వం ద్వారా మానవ జన్మ ధన్యమవుతుందని, కాబట్టి ప్రతి ఒక్కరూ సాటి మానవుల పట్ల ప్రేమతో వ్యవహరించాలని అన్నారు. పవిత్ర గుణాలున్న పుణ్యపురుషులకు ఎంతో గౌరవం లభిస్తుందని, ఆ దిశగా కోరమండల్ మహిళా క్లబ్ చేస్తున్న సేవలు అభినందనీయమని కృష్ణమోహన్ తెలిపారు.
ఈ సందర్భంగా అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో వెంకట దుర్గావతిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మల్లీశ్వరి, కవిత, మానస, పద్మమోహన్, దీపిక, మాధవిలత, రత్నం, లక్ష్మీ సృజన, మోహిని, ఎంవీఎస్ఎల్ ప్రసూన, శ్రీదేవిరెడ్డి, శ్రీవాణి, వి జయలక్ష్మి, డాక్టర్ శిరీష, బుద్ధరాజ్ సత్యనారాయణరాజు, ప్రసాద్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. కోరమండల్ లేడీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కాకినాడ తరఫు నుంచి మేము ఇలా కావాల్సిన తిండి పదార్థాలు పంచిపెట్టడం అవసరమైన వాళ్ళకి అడబాల ట్రస్ట్ ద్వారా మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం చేయడానికి మాకు అవకాశం వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. కోరమండల్ లేడీస్ క్లబ్ అసోసియేషన్ తరఫున HIV పేషెంట్స్కి ప్రొవిజన్స్ ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం కోరమండల్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ కాకినాడ కంపెనీ ద్వారా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో HRT సపోర్ట్తో చేయగలుగుతున్నందుకు చాలా సంతోషం. ప్రాణాంతక వ్యాధిగ్రస్తులైన వారికి కోరమండల్ లేడీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి శ్రీనివాసరావు గారు ప్లాంట్ హెడ్ అండి. వారు శ్రీమతి వెంకట దుర్గా గారు వారి ఆధ్వర్యంలో ప్రతి నెల ఇక్కడ గ్రాసం ఇవ్వడం జరుగుతుంది. నేను కూడా ప్రతి నెల వస్తున్నాను, అబ్జర్వ్ చేస్తున్నాను. నిజంగా కోరమండల్ గ్రూప్ వాళ్ళని అభినందించాలి. అంతేకాకుండా ఇలాంటివి అనేక మంది ఆదర్శంగా తీసుకోవాలి. కాకినాడలో చుట్టుపక్కల దాదాపు చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి, చాలామంది ఆఫీసెస్ ఉన్నారు, అక్కడ కూడా మహిళా మండలిలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా వీళ్ళని ఆదర్శంగా తీసుకుని ఎండనక వాననక ప్రతి నెల వచ్చి వీళ్ళు అనేక సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కాబట్టి ముఖ్యంగా దుర్గా మేడం గారిని, ఆ టీంని, మల్లేశ్వర్ గారిని, మిగతా ఈ టీం అందరినీ నేను అభినందిస్తున్నాను. ఈ ఖాళీ టైంలో మిగతా ఏవో సీరియల్ చూసేవాళ్ళ కంటే ఇలా సేవ చేసేవాళ్ళని మనం అభినందించాలి. భగవంతుడు వీళ్ళకి ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చూడాలని ఆ అడవాల ట్రస్ట్లో మనకు అనేక కార్యక్రమాలు పొద్దునుంచి జరుగుతున్నాయని అందులో భాగంగా ఈరోజు ఇది కూడా జరగడం చాలా హర్షదాయకం. ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు చేపడతామని పెద్దాపురం సీఐ విజయశంకర్ హెచ్చరించారు. కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు సూచనల మేరకు భద్రతా చర్యల్లో భాగంగా పెద్దాపురం సర్కిల్లో పెద్దాపురం సీఐ విజయశంకర్, ఎస్ఐ మౌనికాలు ఆటో యూనియన్ డ్రైవర్స్ మరియు ఓనర్స్తో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సీఐ విజయశంకర్ మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని, నిబంధనలకు వ్యతిరేకంగా వాహనాలు నడిపినా, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే చర్యలు తప్పవన్నారు. ఈ సందర్భంగా పెద్దాపురం పోలీస్ ఆటోలకు నంబర్లు, ఆటో డ్రైవర్ వివరాలతో కూడిన చార్ట్ పెట్టించారు. పట్టణంలో 495 ఆటోలు ఉన్నాయని అన్నారు. ఈ సమావేశంలో ఎస్ఐవి మౌనిక, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఊర్లో చూడదగ్గ ప్రదేశాలు ఉంటాయి, ఎలా ఉంటుంది ఏంటి అని ప్రతి ఒక్కరిని అడిగి ప్రతి ఒక్కరు కూడా అడుగుతారు. అదేవిధంగా మనం వెళ్ళిపోయే ముందు ఆటో డ్రైవర్ ద్వారానే మళ్ళీ ఈ ఊరి నుంచి నిష్క్రమిస్తాము. ఆ ఊరి యొక్క జ్ఞాపకాలు కానీ, మంచి కానీ, చెడు కానీ అదంతా పంచుకుని ముందుకెళ్తాము. అందు గురించి మనకి పరిచయం అయ్యే వ్యక్తి, ఏదైనా కొత్త ఊరికి వెళ్ళే వ్యక్తి, తొట్టతల వ్యక్తి, మళ్ళీ చివరి వ్యక్తి కూడా అతనే అవుతారు. అందు గురించి ఆయన ప్రవర్తన ప్రజలతో మర్యాదపూర్వకంగా ఉంటే ఆ ఊరి యొక్క గౌరవం కూడా పెరుగుతుంది. అందువల్ల ప్రయాణికులతో మర్యాదగాను, మన్యమగాను నడుచుకోవాలని ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు కోరి ప్రార్థించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ నీట్ యూనిఫామ్తో ఉండాలని చెప్పేసి, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చెప్పేసి ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది ఈరోజు. అదేవిధంగా మనకి గత నెల 24వ తారీఖు నుంచి ఈ నెల జూలై 31వ తారీఖు వరకు బరిడెం మహోత్సవాలు జరుగుతున్నాయి. ఆది, మంగళ, గురువారాల్లో మనకి ఎక్కువ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, భక్తులు ఎక్కువ నలుమూల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ట్రాఫిక్ కూడా నిబంధనలు కూడా పాటించి ఆ రోజు సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పేసి, భక్తులకి ఫ్రీ దర్శనం అందేలాగా మనం చూసుకోవాలని చెప్పేసి ఈ విధంగా ఈ సందర్భంగా ఆటో సోదరులని కోరి ప్రార్థించడం అయింది. ఇంతా కృషి చేయడానికి ఎస్ఐ పెద్దాపురం మేడం గారు, శ్రీమతి మౌనిక గారు, మరి వారి సిబ్బంది మరియు సర్కిల్ ఆఫీస్ సిబ్బంది ఇవన్నీ ఏర్పాట్లు చేయడం జరిగింది. కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ గ్రామం రజకపేటలో వేయించేసిన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం పురస్కరించుకుని అమ్మవారి శాకంబరీ దేవి అవతారంతో భక్తులకు దర్శనమిచ్చారు. పలు రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో అమ్మవారిని శాకంబరీ దేవిగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఈ సృష్టిలోని జీవరాశులన్నిటికీ అమ్మైన జగన్మాత అందరి ఆకలిని తీర్చడానికి శాకంబరీ దేవి అవతారంలో ఉద్భవించిందని, ఈ దేవిని పూజించడం వల్ల కరువు కాటకాల నుంచి విముక్తి లభిస్తుందని, ఆకలి బాధ ఉండదని భక్తులు విశ్వసిస్తారని పేర్కొన్నారు. ఉదయం నుండి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కుంకుమార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే
ఈ అమ్మవారి యొక్క దసరా కూడా మంచి విశేషంగా జరుగుతుంది. అందుచేత ఏ ఒక్కరైనా సరే ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి మనకి కోరిక నెరవేరాలమ్మా తల్లి అని చెప్పి అనుకుని బయలుదేరితే తప్పకుండా వాళ్ళకి విజయం చేకూరుతుంది. ఎటువంటి వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది కూడా కలగనివ్వదు ఆవిడ. అందరికీ కూడా ఆవిడ చల్లగా చూస్తుంది. అంత విశేషమైన ఆవిడ. అలాగే ఈ రోజున ఈ అలంకారాన్ని రేపు కూడా అట్టి పెడతాము. ఆదివారం నాడు ఉదయం 9 గంటలకు ఈ అమ్మవారి యొక్క ఈ శాకాంబరి ప్రసాదాన్ని అందరికీ కూడా భక్తులు అందజేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆ అమ్మవారికి ప్రసాదాన్ని స్వీకరిస్తారనేసి మరీ మేము చేస్తున్నాము. అలాగే ఈ అమ్మవారికి ఏ కోరిక కోరినా తప్పకుండా కోరిక నెరవేరుతుంది కాబట్టి ఇలాగే శ్రావణ మాసంలో కూడా అమ్మవారి విశేషంగా పూజలు జరుగుతాయి. ఈరోజు కూడా భక్తులు చాలామంది వచ్చి దర్శనం చేస్తున్నారు. అమ్మవారికి కుంకుమ పూజ కూడా చేయించినారు. అందుచేత ఈ శ్రావణ మాసంలో కూడా అమ్మవారికి ప్రతి శుక్రవారం కూడా ఎలా అయితే పూజ చేస్తామో ఈ శ్రావణ మాసంలో కూడా ఈ మాట 5 శుక్రవారాలు వచ్చాయి. అందుచేత ఈ అమ్మవారికి 5 శుక్రవారాలు కూడా ఉదయం సాయంత్రం కూడా కుంకుమ పూజలు జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మవారికి పూజా కార్యక్రమం చేయించుకుని అమ్మవారికి కృపా కటాక్ష పొందాలనిపిసి మరీ మనం చేస్తాము. అందరూ బాగుండాలి, అందులో మేము బాగుండాలి. సర్వే జన సుఖినో భవంతు. మీ పేరు? నా పేరు సుసల్ల రాంబాబు గారు. తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలోని పంటలు పండించుకునేందుకు నీరు అందక రైతులు ఆందోళన చెందుతున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి రైతులకు నీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపాక మధు విజ్ఞప్తి చేశారు. జూలై 15, 16 తేదీలలో సామర్లకోటలో జరుగు సిపిఐ కాకినాడ జిల్లా ద్వితీయ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ పిఠాపురంలో సిపిఐ పిఠాపురం కార్యదర్శి సాకా రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సిపిఐ మహాసభలను జయప్రదం చేయాలని తాటిపాక మధు కరపత్రాలు పంచారు. ఈ సందర్భంగా తాటిపాకం మధు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బోడకొండ, మహిళా సమాఖ్య జిల్లా నాయకురాలు భవానీ, నాయకులు అప్పలరాజు, అర్జునరావు, చిట్టిబాబు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఉభయ గోదావరి జిల్లాలో మేము నిన్నే పశ్చిమ గోదావరి జిల్లా వెళ్ళొచ్చాం. అక్కడ మొత్తం అన్ని మండలాల్లో నార్మల్ ప్రారంభమవుతున్నాయి. అలాగే మన తూర్పుగోదావరి జిల్లాలో కూడా అమలాపురం కానీ ప్రారంభమవుతున్నాయి. కానీ ఇంకా పిఠాపురంలో మాత్రం ఆ ఏలేరు కాలం నీరు కానీ ఇంకా వాటర్ లేకపోవడంతో రైతులు చాలా గొగ్గోలు పడుతున్నారు. రైతు రాజ్యం అని చెప్పుకుని ఈ ప్రభుత్వం రైతులకు అండగా ఉండని చెప్తున్న పవన్ కళ్యాణ్ మరి ఈ విషయానికి ఇక్కడున్న నాయకులు చేరవేశారో లేదో నాకు తెలుస్తలేదు. ఎందుకంటే రైతు బాగుంటే దేశం బాగుంటుంది, రైతు బాగుంటే పిఠాపురం బాగుంటుంది, నియోజకవర్గం బాగుంటుంది. రైతు ఏడిస్తే మనకు మంచిది కాదు. మరి ఈరోజు ఎందుకంటే పంటాలు ఒక పక్క వర్షాలు, మరి ఎప్పుడు నార్మల్ వేస్తారు, ఉడుపులు ఎప్పుడు ఉడుతారు, ఇదంతా రైతులు కావాలంటే నీరు కావాలి. ఆ నీరేమో లేకుండా పోయింది. అందుకనే దీన్ని ఇమీడియట్గా పిఠాపురం మరి శాసనసభ్యులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అర్జెంటుగా ఇరిగేషన్ శాఖ మీటింగ్ వేసి జిల్లా కలెక్టర్ని పిలిచి దీన్ని ఇమీడియట్గా రైతులు బాగోగులు చూడాలని కోరుతున్నాం. ఇంకా రెండో విషయం, ఈ నెల 16, 17 2 రోజుల పాటు కాకినాడ జిల్లా ద్వితీయ మహాసభలు సామర్లకోట పట్టణంలో జరగబోతున్నాయి. అందుకనే ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో ఈ ఫండ్స్ క్యాంప్ చేస్తున్నాం. కాబట్టి ఈ పిఠాపురం ప్రజానికంతా కూడా రేపు 16వ తేదీ నాడు పెద్ద ఎత్తున సామర్లకోటకి తరలి రావాలని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.